లేదు మనది మనం చెప్పుకోవాలంటే ఎక్కువ ఇష్టపడతాం. మనది మనమే ఎక్కువ దెబ్బ పట్టుకుంటాం. సరే అది ఎట్లా ఉన్నప్పుడు కూడా దానికి మనం ఆ గ్రామంలో ఉంటాం. కానీ వెంకటకృష్ణ వాహనం ఎవరికైనా కాలేదు తన దృష్టిలోకి వచ్చి దాన్ని అడగడం విలువైన వ్యాసం అనిపిస్తే ప్రతి దాన్ని షేర్ చేస్తూ ఉంటాం. చాలా గొప్ప విషయం. మరి తన ఆలోచన పరిధి అట్లా ఉండడం వల్లే అంత విస్తృతంగా ఉందని నేను అనుకుంటాను. తను బాబు గురించి ఒక దీర్ఘ కవిత రాస్తూ నేను జీవనం కొనసాగింపు నేను బాబు అంటూ ఆ స్మృతి కవిత్వాన్ని ఎంత గొప్పగా రాశారు. అట్లాగే ధరణిలో కథలు కూడా అన్నీ కూడా సామాజిక అంశాలు, సామాజిక సంఘర్షణ నేపథ్యంలో కథలు అనగా అంటే నిరంతర చలనశీలిగా ఉన్నటువంటి వెంకటకృష్ణ గారి వాళ్ళ మనకు ప్రధాన వక్తగా రావడానికి నిజంగా చాలా సంతోషించాలి. దానికి మేము ఊర్లకు థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు చూసుకుందామని కూడా ఆలోచన చేస్తున్నప్పుడు ఇది సంప్రదాయం ఒప్పుకోవడానికి ఇంకా సంప్రదాయం. అంటే ఇది ఒక స్థితి కోసం మాట్లాడే అంశం కాదు. కానీ ఇవాళ బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ సమస్యల గురించి ఇంత విస్తృతంగా ఒక ఇవాళ ఊళ్ళు అంటున్నారు. ఇక్కడ కాదు కొన్ని వేల మధ్యలో మాట్లాడాల్సిన స్పీచ్ అంటే స్కాలర్ స్పీచ్ ఎట్లా ఉంటుందో అట్లా పూర్తి స్థాయిలో సాధికారికంగా ఉదాహరణలతో కూడి అవన్నీ కూడా మనకు మళ్ళీ ఒక విషయం అది తీసుకొస్తాను. అట్లాగే మనకు ధన్యవాదాలు చెప్తాను. అలాగే ఊళ్ళో కూడా అమ్మారు ఎంత కథ మాట్లాడి సరే ఇవాళ నేను కూడా నాతో ఒక గౌరవంగా కూర్చున్న వాళ్ళని నేను ఆశించింది కూడా ఏంటంటే ఒక ప్రధాన వక్తగా పెట్టుకొని మళ్ళీ ఒకసారి నేను ఏం కావాలా చింతనాపరమైనటువంటి సమావేశం నేను కూడా ఇదే విషయాన్ని ఒక వ్యాసంగా ఇస్తే కూడా చాలా కొద్దిగా శ్రమ తీసుకొని ఒక వ్యాసంగా తయారు చేసుకోవడానికి దాన్ని మనం మన ఈ బీసీ సమూహాలు జిల్లా లోపల ప్రయత్నం చేస్తాము. బీసీ రచయిత సమాఖ్య ఏర్పడిన తర్వాత 33 జిల్లాలో ఒక్కొక్క కవితలు వేసుకున్న తర్వాత కొద్దిగా ప్రయాణం మొదలు పెట్టాం. ఒక్కొక్కరు మెల్లమెల్లగా ముందుకు రావాల్సి వస్తూ ఉంది. ఇట్లాంటి విన్నప్పుడు వాళ్ళు కూడా చాలా ఇన్స్పిరేషన్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వ్యాసాలు ప్రసంగ వ్యాసాలు తీసుకెళ్ళడానికి భారతదేశ చరిత్ర నుంచి మొదలుకొని సమాజ స్వరూప మొత్తాన్ని కూడా ఒక పరిణామ క్రమంలో క్రొనలాజికల్ ఆర్డర్లో కూడా ఎప్పుడు ఎలా జరిగింది, బీసీలకు చారిత్రకంగా జరిగిన ద్రోహం ఎప్పుడు ఏ స్థాయిలో ఎట్లా జరిగింది అనే విషయాన్ని ప్రతిదాన్ని కూడా సాధికారికంగా చెప్పినటువంటి స్పీచ్ వల్ల మిస్సైన వాళ్ళంతా కూడా నిజంగా దొరుకుతుంది. ఎందుకంటే బయట ఇవాళ గమనిస్తే అనుకోగా బీసీ ఉద్యమం అని చెప్పి బీసీ వాదం అని చెప్పి రకరకాల కార్యక్షేత్రంలో రకరకాల వ్యక్తులు రకరకాల ఆర్గనైజేషన్లు పనిచేస్తున్నారు కదా. ఇవాళ మళ్ళీ చెప్పుకోవాలి, ఊర్లో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా సార్లు అనుకునేది ఎన్ని బయట జాతులుగా ఏర్పడి ఎన్ని చేసినా కూడా బీసీ వాదాన్ని సామాన్య జనంలోకి ఒక తాత్విక పునాదిగా వాళ్ళ మెదళ్ళలోకి అంటే ఎక్కించకుంటే ఆ బీసీ సమాజం అంతా కదలకుంటే సమూహాలుగా చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడాను ఎక్కడి ప్రయత్నాలు అక్కడ తాత్కాలికంగా ఉంటాయి. కానీ ఒక అంతిమ విజయాన్ని సాధించే దిశగా మాత్రమే కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ బీసీ రచయితల సమాఖ్య ఏర్పడడానికి ప్రధాన కారణం అని ఏంటి, బయట క్షేత్రంలో పనిచేస్తున్న మూమెంట్లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఎన్ని కూడా ఉన్నా కూడాను ఒక తెలంగాణ ఉద్యమం సఫలీకృతం కావడానికి మొత్తం సమాజం అంతా ఏకతాటి మీదకి వచ్చి తెలంగాణ కోసం నిలదించి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన కారణంగానే ఒక కేసీఆర్ తోడు ఇంకెవరితో వచ్చింది కాదు అన్న చెప్పాలి. దాన్ని మనమంతా కలిసి సమూహంగా మొత్తం సమాజం అంతా ఒక సమూహంగా మారింది కాబట్టి తెలంగాణ వచ్చింది కాదని చెప్పారు. మరి వాళ్ళ బీసీ వాదం కూడా బలోపేతమై బీసీల యొక్క హక్కుల సాధన కోసం బీసీల యొక్క హక్కులే కాకుండా ఆత్మగౌరవ పోరాటంగా కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
అన్న జోలికి వెళ్ళే సుదీర్ఘమైంది కాబట్టి మాటలు చాలా ఉన్నాయి. కానీ ఇవాళ బీసీలకు ఎప్పుడు చెప్తా ఉంటారు, వెలివారాలు లేవు కానీ బీసీలకు కూడా వెలివేతలు ఉన్నాయి. ఎస్టీలకు మనం వాళ్ళు వెలివారాలు దూరంగా వచ్చామంటున్నారు అనుకుంటున్నాం కాబట్టి కావచ్చు, కానీ బీసీలకు కూడా వెలివేతలు ఉన్నాయి. ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా చాలా మంది ఆలోచన పనులు, కవులు పండితులు, చింతన పనులు ఉన్నారు. ఒక రేపటి బీసీ సాహిత్యం మీద పిహెచ్డీ చేయబోతున్న విద్యార్థి వచ్చాడు. ఆసక్తితో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇరుపే మనకు కులం పేరు మీద వాడి కమ్మరోడు, వీడు వడ్లోడు, వీడు కుమ్మరోడు, వీడు సాగలోడు, వీడు మంగళోడు అనే పిలుపు తప్ప మనకు ఉన్న పేరు కంటే పిలుపు రాకే. కాబట్టి మిత్రులారా, అధికారము లేదా హక్కులో కాకుండా ఆత్మగౌరవ పోరాటంగా కూడా ఇవాళ బీసీ వాదం తలకెత్తుకొని బీసీ ఆత్మగౌరవ పోరాటం కూడా తీసుకోవాల్సిన అవసరం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? సోదరి ముందే చెప్పింది నిర్మల రాణి, మనకు కనిపిస్తుంది, చూస్తే ఏర్పడుతుంది బీసీలు ఎంత అనైక్యంగా ఉన్నారని. నిజానికి వాస్తవం. వాళ్ళకు కూడాను పాలకులకు కూడా ఒక ఖచ్చితంగా బలంగా విశ్వసించేటువంటి అంశం. ఇవాళ మిత్రుడు దీపవరోజు సింగరేణి దగ్గర దానికి జీఎం నాకు ఆస్తే అన్న మా దగ్గర బీసీ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నారు. అందరి జయంతులు వాళ్ళది జగ్గిన దాంట్లో లేకుంటే అంబేద్కర్ చేసినప్పుడు మా కంపెనీ నుంచి 50,000 ఇస్తుంది. అదే పూలే జయంతి చేయాలంటే 15,000 ఇస్తా ఉంది అని అన్నారు. చూస్తానికి చిన్న విషయం కావచ్చు, కానీ ఇష్టానికి ఎట్లా ఉంది, వివక్ష ఎట్లా ఉందంటే అయినా దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దీని గురించి మనం వాళ్ళని వ్యతిరేకించడం కాదు, మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎట్లా ఉన్నాం, నిజానికి దేని ఎట్లా అంగీకరించేస్తూ ఉన్నామని ఆలోచించుకోవాలి. నేను ఆ మిత్రుడు బండ్ల రవి అనుకుంటాను, ఓయూలో పిహెచ్డీ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం సెంట్రల్ గవర్నమెంట్ 9వ షెడ్యూల్ చేర్చుకొని కులగణన చేయడానికి ఒక దాన్ని తీసుకొని తీసుకొని దానిలో కొన్ని కాలమ్స్ 36 కాలమ్స్ పెడితే 12వ కాలంలో అందులో పెట్టి ఆ ప్రజలను చెప్తున్నాను. ఎస్సీలు, ఎస్టీలు, ఇతరులు, బీసీలకు చోటు లేదు దాంట్లో అంటే కంపల్సరిగా మొత్తం వస్తారు. మరి సమాజంలో 56% ఉన్నటువంటి బీసీలకు వాళ్ళ ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులను ఎవాల్యుయేట్ చేయాలంటే, దాన్ని అధ్యయనం చేయాలంటే, లేదా దాన్ని పొందుపరచాలంటే బీసీల కాలం కూడా ఉందన్నా ఉండదు. కానీ ఇతరులకు పెట్టేస్తారు. ఇట్లా ఎట్లా చూసినా కూడా కామారెడ్డి డిక్లరేషన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో బాగా చెప్పారు, 40% మేము అమలు చేస్తాం. మొదటిది ప్రతి సంవత్సరానికి 20 కోట్ల చొప్పున 20,000 కోట్ల చొప్పున ప్రతి సంవత్సరం చేస్తాం. ఇంతవరకు లేదు. తర్వాత అదే సమావేశంలో చెప్పారు, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సప్లాన్ మేము అమలు చేస్తామన్నారు. చేశారా? చేయలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల లోపల బీసీలకు వీళ్ళకి ఏం చేయకుండా నడుస్తుంది. బాలకులు మాప్ అన్నట్టుగా పరిపాలకులకు వాళ్ళకు ఉంది. ఇంకా కొంచెం చెప్తాను. కుండెలలో అగ్రవర్ణాలు ఆ ఊరిలోకి వెళ్ళిన ఒక చాకలి కుటుంబం ఆ పిల్లను తన్ని గాయపరిచి కొట్లాటలో ఇచ్చేస్తే ఆ పాప చనిపోతే ఎంతమంది బీసీలు స్పందించారు దానికి? అదే ఒక ఎస్టీలో ఆ సంఘం జరిగితే రాష్ట్రం అంతా బగ్గు అని మండిపోయేది. దాన్ని వేరు అన్నాము లేదండి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఒక చాకలతను యాదవులు సర్పంచ్గా పోటీ చేస్తే, నువ్వు మా మీద పోటీ చేస్తావా అని రెడ్ల వర్గం వాళ్ళు వాళ్ళతో మూత్రం తాగించారు. నిజాన్ని ఎంతమంది స్పందించాము, ఎంత గొప్ప పెట్టాము మన బీసీ వర్గం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కనుక మన లోపల ఐక్యత లేని విషయం బాలకు స్పష్టంగా తెలుసు. ఇంకా చెప్పాలంటే రాజకీయ సమీకరణాలు చేసుకున్న క్రమంలో కూడా ఇప్పుడు కొంచెం సోయొచ్చింది. మనం వేరే ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి బీసీల కొద్దిగా ఆలోచిస్తున్నారు, ఇది తీయాలి. అంతకుముందు ఇంటర్నల్ డిస్కషన్స్ లో వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని చెప్తా ఉన్నారు. బీసీలకు బీసీల సంగతి వదిలే సంగతి ఏంటని చెప్పి
అట్లా తేలిగ్గా తీసుపాటిస్తూ మాట్లాడిన విషయాలు కూడా చాలా ఉంటాయి. సమీకరణాలు చేస్తున్నాము. మిత్రులారా, మరి బీసీలకు రాజకీయ అధికారం దక్కాలని కోరుకుంటా ఉన్నాం. అట్లాగే రిజర్వేషన్లు దక్కాలని కోరుకుంటున్నాం. ఆత్మగౌరవ పోరాటంగా కూడా మనం వెళ్ళాల్సిన తరుణం లోపల మరి నేను ఇంతవరకే బీసీ రచయితల సమాఖ్య ఏర్పాటు చేస్తున్న సందర్భంలో కూడా 6 నెలలు ఈ బాధ్యత తీసుకోమని చెప్పి అందరూ సంగీత సీనన్న, జూలరి గౌశంకర్, చాలా మంది బీసీ చింతనాపరులు అందరూ ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నప్పుడు నేను వద్దన్నాను. నిజాన్ని నేను రెస్ట్ తీసుకోవాల్సిన సమయం అని చెప్పి మా భాస్కర్ సార్ దేవతలు చింతలపూరి మాట్లాడినట్టుగా ఇట్లా ఉంది అన్నప్పుడు నేను వద్దనే చెప్పాను. కానీ ఒక్క బాణం ఎట్లేసారంటే విప్లవోద్యమం లోపల నడిచించావు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నావు, తెలంగాణ రచన బాధ్యత కోసం ఇది బీసీలుగా మనం చేయాల్సిందని కొంచెం కూడా చేయాల్సిన బాధ్యత మన కోసం చేయాల్సింది కదా అంటే నిజమే. కావెక్కల ఆగేంత లోపల ఏమైనా చేయగలిగితే మన కోసం కూడా చేయాల్సిన బాధ్యత ఉంది కదా అని అది కూడా వాళ్ళు ఏమన్నారంటే నిర్మాణం అయ్యేంత వరకు ఉంది, తర్వాత ఎవరు చూసినా సరే చెప్పండి బాధ్యత తీసుకోవాలి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. మరి ఇది వేరే విషయం. కానీ ఇప్పుడు చాలా సార్లు ఎన్నో చర్చలు అనేక విషయాన్ని బాగా చెప్పాడు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ కళ అయితే మనకు అన్నామో సహకారం కానప్పుడు సామాన్య తెలంగాణ, బహుజన తెలంగాణ అన్ని మనం ఆ కోణంలో భంగపడ్డప్పుడు మళ్ళీ వచ్చేసిన ప్రయత్నాలు అన్నింటిలో కూడా ఎక్కడ కూడా పాయలుగా జరిగిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతున్న సందర్భంలో కూడా ఇప్పుడన్నా కనీసం ఒక ప్రయత్నంగా ఇది మొదలైన దాన్ని ఇది కేవలం గౌరవ రచయితలుగా మాత్రమే సాధించే పని కాదు. సమాజంలో ఉన్న బీసీ వర్గాలన్నీ దీని వర్గాలు చూసినప్పుడు భావజాల వ్యాప్తి కోసమే కేవలం దాని వైపు బయట చేస్తున్న ఉద్యమాలకు ప్రేరణ శక్తిగా ఒక భావజాల వ్యాప్తి చేయడం కోసం మాత్రమే బీసీ రచయితల సమాఖ్య ఏర్పడిందని మీకు తెలియజేస్తూ అందులో భాగంగా కవులు రచయితలుగా మన దుఃఖాన్ని చెప్పుకోవడం ఒకటే కాదు, చైతన్యాన్ని ఎట్లా అందించాలి, కార్యాచరణకు ఎట్లా ముందుకోవాలనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు అన్న ఆ దిశ లోపల చేసే ప్రయత్నం లోపల మిగతా వర్గాలన్నీ కూడా మీరు ఉద్యోగంలో ఉన్నారా, లేదా ఉద్యమకారులుగా ఉన్నారా, వృత్తుల్లో ఉన్నారా, మీరు దేంట్లో నిలవండి. బీసీ అనగానే ఇది మనది అనుకునే స్థాయిలో కొద్దిగా ఆలోచించినప్పుడు మిగతా అది ఉద్యమ స్వరూపం తీసుకుంటుంది. పాలకులు కూడా అప్పుడు మాత్రమే భయపడతారు. ఖచ్చితంగా సమాజం ఎప్పుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా దోచుకునేవారు, దోపిడికి గురయ్యేవారు ఒక విభజన రేఖ ప్రజల మధ్య ఎప్పుడూ ఉంటూనే వస్తుంది. కాబట్టి ఈ దోచుకోబడే వాళ్ళంతా కూడా ఒకటైనప్పుడు అందులో అధిక శాతం మనం బీసీలు ఉన్నాం కాబట్టి ఆ దోపిడీ కాదు అప్పుడు మాత్రమే కొంత వాళ్ళు వెనకడుగు వేసి మన కోసం ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాబట్టి బీసీ సమాజం అంతా ఒకటిగా ఉండేందుకు ఖచ్చితంగా ముందుకు రావాలని కోరుకుంటూ అన్నిటికంటే నుంచి ఇవాళ అడగగానే శ్రమ కూర్చి కొనుగోలు నుంచి ఎర్రటి ఎండలో మధ్యాహ్నమే బయలుదేరి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేశానన్నా, నేను బయలుదేరుతున్నానా, నేను భయపడి వెంటనే వచ్చేసాను. నేను కూడా వచ్చిన ఎవరుందా లేకపోతే నేను ఉండాలైనా అని చెప్పి ఎండలో వచ్చి ఇప్పటి దాకా ఉంది. నిజానికి దీనికైతే అన్న ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా నాకున్న అభిప్రాయం ఏంటంటే పెన్ను బట్టో పేపర్ బట్టో మళ్ళీ ఫోన్లో సెర్చ్ చేస్తూ ఈ ప్రసంగాన్ని రాసుకొని వచ్చి మాట్లాడేదని చెప్పి నేనైతే భావించట్లేదు. ఎందుకంటే ఉద్యమాలకు కలిసి నడుస్తున్న వ్యక్తి అప్పుడు కూడా జగత్పల్లి ఉద్యమం జరిగినప్పుడు మా వెనకాల ఉన్నారన్న చాలా సందర్భాల్లో కూడా అన్ని అభ్యుదయ శక్తులతో ఎప్పుడు ఉపయోగిస్తున్నాడు. కాబట్టి ఇవాళ ఆ మొత్తం సారాంశాన్ని అంతా కూడా నిలుపుకున్నవాడు. కాబట్టి ఇంత మంచి ప్రసంగాన్ని చేసినందుకు చాలా నిజంగా చెప్తున్నాను, మీకు ధన్యవాదాలు. మళ్ళీ ఎప్పుడైనా నిజంగా నిర్ణయాత్మక సభలు జరిగినప్పుడు ఖచ్చితంగా మీ ప్రసంగం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఇంతవరకు కోరికగా ఉన్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.